'చంద్రముఖి' మూవీ ఒక రియల్ స్టోరీ అని మీకు తెలుసా? సినిమాలో చూపియని ఒక రియల్ ట్విస్ట్. ఈ వీడియో లాస్ట్‌లో నేను చెప్పాను. ఇప్పటి నుంచి ఒక 600 ఇయర్స్ గ్యాప్ ఒక రాజు ఒక బీద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయిని, చంద్రముఖిని తన కోటకి తీసుకొనొస్తాడు. చంద్రముఖి చాలా బాగా నాట్యం చేసేదంట. అండ్ అది రాజుకి చాలా ఇష్టం ఉండేది. అయితే చంద్రముఖి శశికళ అని ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. బట్ అది రాజుకి తెలిసిన తర్వాత రాజుకి అసలు ఇష్టం లేకుండే. చంద్రముఖి అంటే రాజుకి ఎంత ఇష్టం అంటే చంద్రముఖి నాట్యం వేస్తున్న ఒక ఫోటోని బహుమతిగా ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. చంద్రముఖి అది చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే చంద్రముఖి ఆల్రెడీ శశికళని ప్రేమిస్తుంది. అందుకని శశికళ్ చంద్రముఖి అక్కడి నుంచి పారిపోదామని ఫిక్స్ అయితారు. అది ఎలాగో రాజుకి తెలిసిపోతుంది. ఇంకా చంద్రముఖి లాస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే రోజు శశికళని రాజు గొంతు కోసి చంపేస్తాడు. అది చూసిన చంద్రముఖి అక్కడే ఊపిరాడక నాట్యం వేస్తూ వేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత చంద్రముఖి అదే కోటలో ఊరేసుకొని చనిపోతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే చంద్రముఖి ఊరేసుకొని చనిపోతుందో చేతిలో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీలో ఏం రాసుందంటే రాజు చేసిన పనికి నేను పగ తీర్చుకుంటాను అని రాసి ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆ రాజు ఎక్కడ చనిపోయాడో ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు.